శిష్య, ఈ లోకములో అభిమానము కలిగిన కొంతమంది పరిపూర్ణ బోధ గురువును ఆశ్రయించకనే, వారిని ప్రసన్నత చేసుకుని వారి ముఖత బోధధర్మ మర్మములు తెలియకనే పరిపూర్ణ బోధ తెలిసినట్లుగా నటించుచు ఎరుకే పరిపూర్ణము పరిపూర్ణమే ఎరుకైని చెలోక్తిగా మాట్లాడుచుందురు. ఆ మాటలు అచల గురువులకు గాని ఆ బోధ తెలిసిన పెద్దలకు గాని తీరని కళంకముగా బాధించుచుండును. చక్కెరను ఎటులనో సంపాదించుకుని ఆ చక్కెరను తినకనే ఆ మాధుర్యమును తెలుపవలెనన్న ఆ తీపు తనకు తెలియకపోవటం వలన తడబడుచుండును. అటులనే ఈ గ్రంథమును కూడా శ్రద్ధతో చదువకనే, ఆ బోధ రహస్యము తెలియబడకనే అందులో ఉన్న భావార్థములు తెలియబడవు. అందుకని నీవు నిత్యము చేయు కర్తవ్య కర్మలలో ఎటులనో ఒక సమయము కేటాయించుకొని ఈ గ్రంథము ఆఖరి వరకు మక్కువతో శ్రద్ధతో చదువుచుంటివేని అందులో రహస్యములు తెలియబడి అక్కడికి నీ జన్మబీజములు సమూలముగా నశించిపోయి ఇక భూమి మీద పుట్టకుండా ఉందువు. గూఢార్థమెరిగి సతత ఆరుండైనతడు గ్రంథ రుచి గొనడు భువిన్ గాఢతర అజ్ఞానంబున మూడుండైయున్నవాడు మొదటికే వినడు. సుజనుల పొడ ముదమొప్పగనడు వాడు వీడనరాని వాడే గ్రంథము వినే వాడు నిశ్చయమిట్టి వార్తలెరుగని వాడు మొదటికే వినడు. సుజనుల పొడ ముదమొప్పగనడు. శిష్య, పరిపూర్ణ గురు సార్వభౌముని వలన ఈ అచల బోధలో ఉన్న గూఢార్థములను బాగుగా ఎరిగి స్వానుభవముగా విచారించుకొని ఆరూఢి అయ్యున్న స్థితప్రజ్ఞుడు ఏ విధమైన తొట్రుపాటులు కలుగక ఆచరణ విధానము కలవాడై జగత్తులో మెలగుచుండును. అట్టి అనుభవముతోనున్న వానికి ఈ గ్రంథము యొక్క ప్రయోజనము ఉండదు. వితరణ లేనివాడై అజ్ఞానముతో కూడుకొని ప్రపంచ భ్రాంతులతో మునిగి ఉన్న మూఢునకు ఈ గ్రంథము యొక్క ప్రయోజనము ఏమాత్రము ఎరుగజాలక ఉండును. అట్టివాడు పెద్దలను చూడడానికి గాని వారి మాటలు వినడానికి గాని ఇష్టపడక విసుగు పుట్టుచు రోసుకొనుచుండును. ఆ పాడు బుద్ధిని విడిచిపెట్టి వారు వీరు అను భేదభావములుండక సత్పురుషుల యందు గాని వారు తెలుపు సద్వాక్యముల యందు గాని అసూయతను వదిలిపెట్టి సర్వుల యందున ప్రేమానురాగములు ఎవరికి కలిగి ఉండునో వారికే ఈ గ్రంథము చూచుటకు గాని ఈ గ్రంథములో ఉన్న రుచిని తెలుసుకొనుటకు గాని మనసు కలిగిన వారలై ఉందురు. తాబేటి తలపు చేతను తాబేల్ పిల్లలక్షుదార్తి తొలగుట తెలియన్ తాబేటి గర్భమందున తాబేలై పుట్టకున్న తరమా ఇతరులకు సద్గురు బోధ అట్లరయ నితరులకు ఏ బాధలిరుగాని ఈ బోధ గలవారిచే బోధ బడయాక చేకొనదలచితే తరమా ఇతరులకు సద్గురు బోధ అట్లరయ ఇతరులకు. శిష్య, దేవుడు సర్వాంతర్యామి అయి ఒక దగ్గర ఉండి ఒక దగ్గర ఉండక అంతటా నిండి ఉన్నాడని శృతులు పెద్దలు తెలుపుతుందురు. అట్టి దేవుని దర్శించుటకు నానా విధములైన బాధలు పడేవారంతా ఏ బాధలు పడక సుఖముగా ఆ దేవుని దర్శించి శాంతులై ఉన్న పరిపూర్ణ బోధకులను చూచి మేము ఎన్నో సాధనములు అనుష్ఠానములు నియమాలు ఆచరించుతున్నాము, మాకు ఆ దైవ సాక్షాత్కారము కలుగలేదు, మీరు ఏమీ చేయకనే ఆ ప్రాప్తి ఎటుల కలుగునని ఆక్షేపణలు ఎగతాళి చేయుచుందురు. తాబేలు గ్రుడ్లు పెట్టే సమయం వచ్చినప్పుడు నీటికి కొంత దూరం పోయి ఎత్తు ప్రదేశములో లోతు గుంటను త్రవ్వి
ఆ గుంటలో ఒక్క తూరి గుడ్లు అన్నీ పెట్టి ఆ గుంటను మరలా పూడ్చివేసి తాను యథాప్రకారముగా నీటిలోనికి వచ్చి గ్రుడ్లు పగిలి పిల్లలకు ఆకలి తీరవలెనని తన మనస్సులో సంకల్పించుకొనుచుండును. ఆ సంకల్పం వలన పిల్లలకు ఆకలి తీరుచు ఆ పిల్లలు పెద్దవి కాగలిగి వాటికవే పైనయున్న మన్నును ఎగదన్నుకొని తల్లియున్న నీటిలోనికి వచ్చి తల్లితో చేరిపోవును. తాబేలు నీటిలో ఉండి సంకల్పించుకున్నంత మాత్రమున ఎక్కడో ఉన్న తాబేలు పిల్లలకు ఆకలి తీరి సుఖముగా ఎట్లు బయటికి వచ్చి ఉండునని ఆశ్చర్యము సందేహము కలిగిన ఎడల ఆ సందేహము తీరుటకు తాబేలు గర్భవాసములో తాబేలై పుట్టిన ఎడల ఆ అనుమానము ఆ సందేహము తీరునే గాని ఇక ఏ ఆలోచనలకు ఆ సందేహము తీరదు. అట్లనే ఏ బాధలు ఏ శ్రమలు లేక ఆ దేవుని చూపగలిగే అచల గురువుల బిడ్డలు కాగలిగితే ఆ బోధ ధర్మములు తెలియనే గాని అట్లుగాక ఎంత కర్మ భక్తి యోగ సాధనములు ఎన్ని చేసినను ఈ అచల మార్గములో ఉన్న సూక్ష్మత స్థిరత్వము తెలియజాలరు. సాధన వలనను స్నాన సంధ్యాది వ్రత కర్మల వలనను అంతఃకరణ శుద్ధి ఎగును కాని వితరణ జ్ఞానం కలుగనేరదు. విచారణ వలననే పరిశుద్ధ జ్ఞానం కలుగవలయును. అట్టి జ్ఞానము చేతనే మనజుడు జనన మరణ రహితమైన స్థానమును పొందగలడు. ఈతాపేక్షను మనుజులు నూతి దరింజేరి నిల్చి నోట గొలిగినన్ ఈ తేలవచ్చు వారికి చేతులతో నీళ్ల మీద చేరీదకను మును నేర్చిన వారి దించకను ఈ తీరుగని దేశికేంద్రుడు తెల్పాక చాతుర్యమున బోధ సాధించనయ్యేన చేరీదకను మును నేర్చిన వారి దించకను వారు ఈ దించకను. శిష్య, ఈతను నేర్చుకొనవలెనని అభిలాష కలిగిన మనుజుడు నీటి ఒడ్డున చేరి ఎంతకాలము నాకు ఈత రావలయునని ఊరికే అనుకున్న మాత్రమున ఆ ఈత తనకు ఎలాగున వచ్చును? అట్లుగాక ఏమైనా కాని అని నీళ్లలో దుమికి చేతులతో నీళ్లను పొట్ట క్రిందకు లాక్కొనుచు మునుగుచు తేలుచు ప్రయత్నం చేయుచుండవలయును. లేదా ఈత తెలిసిన వారు ఆ పడుచున్న శ్రమను చూచి ఆ ఉపాయమునైనా చెప్పవలయును. అప్పుడే ఆ ఈత వచ్చును గాని ఊరికే ఒడ్డున చేరి ఈత రావలయునని అనుకున్నంత మాత్రమున ఆ ఈత రానే రాదు. అటులనే ఈ పరిపూర్ణ విద్యను పొందదలిసిన వారు ఆ పరిపూర్ణ విద్య తెలిసిన గురుస్వామిని ఆశ్రయించకనే వారి బోధలు వినకనే చాతుర్యముతో ఈ బోధను తెలియవలెననినా ఎన్నటికీ సాధ్యపడునది కాదు. బ్రహ్మ విద్యలో ప్రవేశము కలిగి ఉన్నవారు కూడా ఈ అచల విద్య అనగానే అతి కోపపడేవారు కొంతమంది కలరు. అచల విద్యపై అభిలాష కలిగి ఉండి కూడా ఈ విద్యను అంది జీర్ణించుకోలేక నిరాశపడేవారు కొంతమంది కలరు. అటుల జరగడము ఎందుకనగా ఈ బోధ అన్ని బోధల కన్నను సులువైనది, శ్రేష్టమైనది అయినను అంతటి గురువు ప్రాప్తించకపోవుట చేతను తగువైన శ్రద్ధను తీసుకొనకపోవుట చేతను విఫలులై పోవుచున్నారు. ప్రవిమల చిత్తుడు శిష్యుడు సవినయమున దేశికునకు శరణాగతుడై త్రివిధ ప్రసాదముల గొని భవనాశ స్థితులు లేని పద్ధతి వినినన్ తిరిగి రాని పద్ధతి గనినన్ భువిలో వాని సాటి బోల్ప ఎవ్వరు లేరు అవిరాళ భక్తి నీ వారీతి నుండేవి పద్ధతి వినినన్ తిరిగి రాని పద్ధతి గనినన్. శిష్య, మనోవాక్కాయములను ఒకటిగా చేసుకుని
పరిశుద్ధమైన మనసు కలిగిన శిష్యుడు గురుదేవుని వలన త్రివిధ ప్రసాదములు పొందనిదే. తనలో పాదుకొని ఉన్న అహంకారము రహితపడి భ్రాంతిభావములు సమూలముగా నాశనము కాజాలవు. ఈ త్రివిధ ప్రసాదములను కొంతమంది త్రివిధ దీక్షలను త్రివిధ ప్రసాదములని తెలుపుచుందురు. కొంతమంది ద్వాదశి, షోడశి, పంచదశి అను మంత్రత్రయమునే త్రివిధ ప్రసాదములను తెలుపుచుందురు. కొంతమంది పరిపూర్ణ దర్శనము, ఎరుక నిర్ణయము, ఎరుకను విడిచే విధానము ఈ మూటిని త్రివిధ ప్రసాదములను తెలుపుచుందరి. అవి ఏవియూ ప్రసాదములు అనే మాటకు వర్తించుటలేదు. ప్రసాదములు ప్రసాదములుగానే ఉండవలేను గాని దీక్షలు మంత్రాలుగా ఉండకూడదు. గురువు భోంచేయు సమయములో శిష్యుడు వచ్చి ప్రసాదమిమ్మని కోరుట గురువు ఇచ్చుట గురు సాంప్రదాయంలో ఉన్నది. గురువును ప్రసాదమిమ్మని శిష్యుడు ప్రాధేయపడినప్పుడు తాను భోంచేయుచున్న పిడికిల్లో ఉన్న భోజనము ప్రసాదంగా ఇచ్చును. దానిని శిష్యుడు స్వీకరించుట అది అక్కడికి ప్రసాదమని తెలియచున్నది. అట్టి ప్రసాదములు గురువుల వలన మూడు విధములుగా పొందవలయును. అప్పుడే శిష్యుడు అహంకార రహితుడై ప్రవిమలమైన పరిశుద్ధ జ్ఞానము కలిగి జన్మబీజములు కాల్చివేయట వలన పుట్టుక చావులు లేని నిస్సంశయ స్థితిలో ఉండిపోవును. అట్టి సంపూర్ణమైన గురుభక్తి గలవానికి సమానమైన వారు మరొకరు కానబడక ఉండును. అట్టి భక్తుడు కర్తృత్వ రహితుడై అచంచలమైన స్థితిలో ఉన్న వాడగుట వలన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి యోగ బలముచే సత్యలోకము, వైకుంఠము, కైలాసము వరకే పోయి అవతల పోలేకపోయిరో. సనక సనందనాదులు జ్ఞాన పద్ధతిని అవలంబించి అధిష్టాన చైతన్య బ్రహ్మమును ఎరుక వరకే పోయి అధిష్టాన చైతన్య బ్రహ్మమును ఎరుక వరకే పోయి అవతల ఉన్న పరబయలు దగ్గరకు పోలేకపోయిరో. అట్టి స్వచ్ఛంద స్థానం పొందుటకు త్రివిధ ప్రసాదములు పరిశుద్ధ చిత్తునిగా చేసి ఎడతెగని గురుభక్తి కలవానిగా చేయును. ఉపనయనముగానిదే తానుపనయనము మీది చదువు నూకనుగొనినన్ విపరీత మగును దానను చపలుడు బ్రాహ్మణుడుగాడు చర్చించి చూడ. శూద్రుడు వాణ్ణి అర్చించరేడ. ఉపమాచే బోధట్ల ఊహించి నిక్కేటి కపట చిత్తుడు సాధు గణముతో సమమౌనే చర్చించి చూడ. శూద్రుడు వాణ్ణి యర్చించరేడ. శిష్య, బ్రాహ్మణ కులములో పుట్టినవాడు వడుగు చేసుకొనుట సాంప్రదాయ పద్ధతిగా ఉండుట వలన వడుగు చేసుకొనక యజ్ఞోపవీతం ధరించక ఉన్నవానిని బ్రాహ్మణులు కార్యముల పట్ల జరుగు బంతి భోజనం దగ్గర 10 మందిలో కూర్చొనుటకు ఒప్పుకొనరు. వడుగు చేసుకున్నవాడే వేదములు చదువుటకు అర్హత గలవాడై ఉండును. అట్టివానికే ఆ కుల పెద్దలు వేదములు చదివే తీరును తెలుపుదురు. అప్పుడు అతను అర్థం పోకుండా స్వరయుక్తముగా చెప్పగలుగును. అట్లు బడుగు చేసుకొనక తెలిసిన వారి చేత తెలుసుకొనక వేదములు చదివే పద్ధతిని ఎరుగక తన ఊహాకల్పనల చేత వేదములు చదివిన ఎడల అవి స్వరయుక్తముగా ఉండక విపరీత శబ్దములు పలుకుచుండును. అట్టివాడు శూద్రుడే అగును గాని బ్రాహ్మణుడు కాజాలడు. వానిని లోకములో గౌరవించరు, పూజించరు. అటులనే పరిపూర్ణ గురువును ఆశ్రయించి వారి చేత వస్తునిశ్చయముగా పరిపూర్ణ బోధను తెలుసుకొనకనే ఎరుకను విడచే పద్ధతి గ్రహించకనే కుచితమతులై కపట నాటకములు చేయుచు పరిపూర్ణ బోధ నాకు తెలుసుననియు ఆ బోధ నేను తెలిపెదననియు పరులను బ్రతిమాలుచు ఉపదేశములు మా వద్ద తీసుకొనమని సారెసారెకు ప్రాధేయపడుచు ఒకప్పుడు ఎరుక పరిపూర్ణము కాదని తెలుపుచు మరొకప్పుడు ఎరుకే పరిపూర్ణమని తెలుపుచు స్వాధీనము లేని చపల చిత్తముతో కూడిన మాటలు తెలుపుచు తప్పటడుగులు వేయుచుందురు. అట్టివారు పరిపూర్ణ బోధ నెరిగిన అచల గురువుల వలె ఉన్నది ఉన్నట్లుగా తెలిపే స్వానుభవము వారికి లేకపోవట వలన
నిజమెరిగిన పరిపూర్ణ గురువులతో సమానము ఎన్నటికనే కాజాలరు. మంత్రము చేసంతెట్లగు తంత్రము లేకున్న కాదు తంత్రము చేతన్. మంత్రము లేకను ఒడిగిల మంత్రము తంత్రంబు రెండు మరిగూడు కోని. కార్యములన్నీ జరిగించు పూని. మంత్రతంత్రములలో మర్మము గురుడెరుగా మంత్రతంత్రములలో మరుగెరుగు గురు నీచే మరిగూడు కోని. కార్యములన్నీ జరిగించు పూని. శిష్య, లోకములో సప్తకోటి మహామంత్రములు ఉన్నవని ప్రతీతిగా తెలుపుతుందురు. అవసరమొచ్చినప్పుడు ఈ మంత్రములను ఒక్కొక్క దగ్గర